ఖమేనీ చేసిన చాలా పనులు మోదీ చేయలేదు. అందుకే మోదీ కంటే ఖమేనీ శానా గొప్పోడు. ఇలా ఎలానో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఖమేనీ తన సొంత జనం రోడ్ల మీదకు వస్తే కాల్చి చంపాడు. కానీ మోదీ అలా చేయలేకపోయాడు. ఖమేనీ తనకు వ్యతిరేకంగా ఎవరు నినాదాలు చేసినా వాళ్ళని ఉరి తీయించాడు. కానీ మోదీ అలా తీయించలేకపోయాడు. ఖమేనీ తనపై కుట్రలు చేయించిన వారిని పైకి పంపించాడు. కానీ మోదీ అలా పంపించలేకపోయాడు. ఖమేనీ దేశం నిండా పెట్రోల్ ఉన్న జనాన్ని పేదరికంలోకి నెట్టాడు. కానీ మోదీ అలా చేయలేకపోయారు. ఖమేనీ వల్ల అమెరికా ఆంక్షల కారణంగా జనం ఆకలితో అలమటించారు. మోదీ వల్ల అలా జరగలేదు. ఖమేనీ ప్రధానంగా ఆడవారిని టార్గెట్ చేసి హింసించాడు. మోదీ అలా హింసించలేకపోయారు. ఖమేనీ చచ్చేదాకా అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. మోదీ అలా నిలబడలేకపోయాడు. ఖమేనీ అప్పట్లో అదే అమెరికా సాయంతో ఇరాన్పై పట్టు సాధించాడు. మోదీ అమెరికా సాయం లేకుండా భారతీయుల ఓట్లతో మాత్రమే ప్రధాని అయ్యాడు. ఖమేనీ బాంబులు ఆయుధాల కోసం ప్రజల్ని మలమలా మార్చాడు. మోదీ బాంబులు ఆయుధాలు దేశం కోసం సిద్ధం చేస్తూ కూడా కోట్లాది మందికి ఉచిత రేషన్ అందించాడు. ఖమేనీ ఏనాడు భారత్లోని హిందువుల బాగుకోరలేదు. కాశ్మీర్ మనది కాదన్నాడు. పెహల్గాం దాడిని ఖండించలేదు. మోదీ ఏ ఒక్క క్షణం కూడా ఇరాన్లోని షియా ముస్లింలు నాశనం కావాలని అనలేదు. ఇరాన్ తుడిచిపెట్టుకుపోవాలని కోరుకోలేదు. అవసరం ఉంటే తప్ప అసలు ఇరాన్ను పట్టించుకోలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఖమేనీ తన జీవితకాలంలో 10,000 మొదలు 1,00,000 మంది దాకా ఎన్నో వేల మందిని చంపాడు. కానీ మోదీ వల్ల ఈ వీడియో చూస్తున్న దేశ వ్యతిరేక మదోన్మాదులు తప్ప ఎవరూ చావటం లేదు.